ఓకే అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఏంటి సమస్య? అన్న నమస్తే, మేము మందమరి మండలం నుంచి వచ్చాము. మందమరి మండలం నుంచి వచ్చామన్న. ఇక్కడికి రావడం 7వసారి. ఇది 2018లో నా పైన అటెంప్ట్ మర్డర్ ఒక టెంపుల్లో జరిగింది. సో ఈ 6 సంవత్సరాలకి మమ్మల్ని కోర్టులో పిలిచారు. సో అది పూర్తి దర్యాప్తు కాదని నేను అనుకుంటున్నాను. నేను బ్రతికే ఉన్నాను, గాయపడ్డ వ్యక్తిని కాబట్టి పూర్తి దర్యాప్తు జరిగేదాకా నేను పడుతున్నటువంటి నరకయాతన, తిండి లేక, రెంట్ లేక, ట్రీట్మెంట్ కి నేను సంపాదించుకున్నవన్నీ కూడా అయిపోయాయి డబ్బులు. ఇక మేము రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీద ప్రతి చోట మైక్ తీసుకొని అందరికి అనౌన్స్ చేస్తూ, మా దగ్గరలో ఉన్న పోలీసులు మమ్మల్ని పట్టించుకోవద్దు, రావద్దు, మేము నరకం అనుభవిస్తున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు మమ్మల్ని సింపుల్ గా తీసేసిన పోలీసులు కానివ్వండి, న్యాయస్థానం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మా తరపున న్యాయం ఉంది. నేను బాధపడుతున్న ప్రజెంట్ అప్పటి నుండి ఇప్పటి వరకు నేను బాధపడుతున్నా కాబట్టి నేను అనుకున్న రీతిలో న్యాయం జరిగేదాకా రోడ్డుపైకి వస్తూ భిక్షాటన చేస్తూ రాత్రిపూట ఇంటికి వెళ్తాం. ఇల్లంటే కూడా రెంటిల్లే, మాకు సొంత ఇల్లు కూడా లేదు. ఓకే అండి, మీరు అటెంప్ట్ మర్డర్ జరిగిందని చెప్తున్నారు, అది కూడా గుళ్ళో, అందరూ నమస్కారం చేసే గుళ్ళో జరిగిందని చెప్తున్నారు. అసలు ఎవరున్నారు దానికి? ఎవరు హస్తాలు అవి ఏం లేవు. వాడి ఇంటెన్షన్ ఏమో తెలియదు. నా పెళ్లి అని అడిగేవాడు పూజారి, వాడి పేరు సత్యదేవ్ అని. అది మందమరి టెంపుల్, వెంకటేశ్వర సింగరేణి టెంపుల్. అది సింగరేణి టెంపుల్ కావడంతో వెనక వాళ్ళు ఈ అటెంప్ట్ మర్డర్ జరిగినా కూడా తెలియదు. నాకు కారణం కూడా కావాలి, నేను ఎంత హెల్తీగా ఉండేదో నన్ను అంత హెల్తీగా చేయాలి. చిన్నగా ఈ కేసును క్లోజ్ చేద్దామంటే మాత్రం నేను ఊరుకోను. వర్క్ కాదు, దర్శనానికి వెళ్ళేది. నేను ఆస్ట్రాలజర్నే, మేము అయ్యవార్లమే. ఇంటెన్షన్ ఏందో తెలియదు. అసలు జరగలేదని వాళ్ళు వాదిస్తుంటే అసలు కారణం నేను ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. పూజారి నేమ్ సత్యదేవ్ అని, వెంకటేశ్వర టెంపుల్, సింగరేణి టెంపుల్. అనంతచారి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు అందులో వాళ్ళు ఉంటారనమాట. ఇతను అర్చకుడిగా చేసేవాడు. ఇవన్నీ నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదన్న. ఒకటే, ఎవరైతే మన రాష్ట్రంలో పెద్ద పోలీసు ఉంటాడు, ఐజీ, డిఐజీ, ముఖ్యమంత్రి, లేకపోతే హైకోర్టు ఫస్ట్ జస్టిస్, ఇలాంటి వాళ్ళు వస్తేనే నాకేం కావాలో చెప్పి ఎలా శిక్షించాలి, నాకు జరిగిన అన్యాయానికి ఎటువంటి న్యాయం కావాలి నేను చెప్తే చేయాలి తప్ప వాళ్ళకు నచ్చినట్టు న్యాయం చేసామని కేసు క్లోజ్ చేస్తే ఊరుకోను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వారి పైన, వాళ్ళు ఏమన్నారు? పోలీసు వాళ్ళకి ఇచ్చాము. 6 నెలల తర్వాత సిపి దగ్గరికి వెళ్తే అది కేసు చేశారు, క్లోజ్ చేసేసుకున్నారు. 3 years తిరిగాము. ఆ తర్వాత 1 year 2 years తిరిగితే మేము మళ్ళీ కోర్టులో వేసుకుంటే ఇప్పుడు కోర్టు ఆ దర్యాప్తు సరిగా లేదు. నాకు అది నచ్చలేదు. పూర్తి దర్యాప్తు కాదు. మన భారత స్వాతంత్ర్యంలో రాజ్యాంగంలో ఇలా రాయలేదు డబ్బున్న వాళ్ళకి సపోర్ట్ చేయమని. నా కోసమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అమాయకులు, పూర్తిగా చదువులేని వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు చనిపోవడమే. జనరల్ గా మేము కూడా చనిపోవాలి, కానీ ధైర్యంతో ఇంకా ఏదో జరుగుతుందని చూస్తున్నాం. కానీ మన కోసం మనం ఏదైనా చేయాలి. మా కోసం మేము చేస్తూ అన్యాయం కూడా ఎవరైనా జరిగి ఉంటే ఇలాగే చేయండి. మన కోసం ఎవరు రారు, ఎవరు ఏం చేయరు. ఈ ఛానల్ అన్న వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ జరగట్లేదంటే ప్రజాభవన్ కు రండి, ఇక్కడ చెప్పుకోండి, మీకు నచ్చినట్టు బయట చేసుకోండి. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీయండి. జనరల్ గా తప్పుడు కేసులు కనుక పెట్టారు అనిపిస్తే నడి రోడ్డు మీద జస్టిస్లు వచ్చి పోలీసుల సమక్షంలో ఉరి తీయండి అని చెప్తున్నా. అలాగే ఇప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నాయి ప్రతిదానికి అనుకుంటే వెంటనే వేసేయండి, కేసు వేయకండి. తప్పులు చేసిన వాళ్ళనైనా ఉరి తీసేయండి. రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ కదా, చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం అది కరెక్ట్ కదని మీరు అంటున్నారన్న. అందుకే మేము ఇన్ని రోజులు ఉన్నాం. 40 years కి, 50 years కి, 60 years కి కేసును క్లోజ్ చేయడం అనేది న్యాయంగా ఉందా? అలా రాశారా రాజ్యాంగంలో? అలా కూడా రాయలేదు. కాబట్టి మనకు ఈ లీగల్ అథారిటీ అనేది కొంచెం మారాలి. ఇన్ని సంవత్సరాలు బతకరు ఎవరు. నేను మొన్న పోయిన సెప్టెంబర్ 22కు ఇక్కడ కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అంబులెన్స్ పిలిపించారు. నేను వెళ్ళలేదు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు నేను చేతులకు సూదులు గుచ్చుకోలేను, నేను గుచ్చుకోను. ఏడ్చి మాకు రక్తం రాలేదు కన్నీళ్ళకు అన్న. ఇక బయట మేము ఈ విషయం చెప్తుంటే దీన్ని చేయించిన వాళ్ళు, దీన్ని వెనుకున్న వాళ్ళు, పోలీసులు, ప్రతి ఒక్క పోలీసు కూడా కోర్టుకు రావాలి. నాకు ఆర్గాన్స్ పాడైన వాళ్ళ ఆర్గాన్స్ అమ్మైనా పర్లేదు, నన్ను బాగు చేయించాలి, మా అక్కను బాగు చేయించాలి. మీరు ఎన్నోసారి ఇక్కడికి రావడం ప్రజావాణిలోకి, లోపల ఏమంటున్నారు? మీ సమస్య లోపల మనం ఇస్తే తీసుకుంటున్నారు. సో మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. 7th టైం ఇది. యాక్షన్ అంటే చిన్నారెడ్డి సార్ కూడా చెప్పారు. సార్ ఏం చేయమంటారు, మాకు ఇల్లు కూడా లేదు కదా, మరి ఇది చెయ్యండి. మేము టెంపుల్లో ఉంటామని చెప్పేసి పోయాం. జరిగిన చోటే ఇలా ఉంటామని చెప్పేసి సెప్టెంబర్ లో వెళ్తే పోలీసులో పిలిపించుకున్నారు వాళ్ళు. అల్లటి చిన్నారెడ్డి సార్ లెటర్ కూడా ఉంది. మా మీదే న్యూసెన్స్ కేసు పెట్టడానికి వచ్చారు. సో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పోలీసులకి సాధారణ మనుషుల మీద లేకపోవడం నాకు నచ్చలేదు. అందరికీ సమాన న్యాయం కావాలని నేను హైకోర్టు ఫస్ట్ జస్టిస్ గారిని కోరుకుంటున్నాను. అదే జరగాలి. 20 సంవత్సరాల పాటు వాళ్ళ పొట్టకూటి కోసం లాయర్లు బతకాలని చెప్పేసి 34 ఏళ్ళు కేసులు నడిపిస్తే ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇలా కూడా 50 ఏళ్ళు కేసులు నడిపించమని చెప్పలేదు. రీసెంట్లీ ఒక పేపర్ లో చదివాను, ఒక భూమి గొడవ 40 సంవత్సరాలు తరాలు చచ్చిపోయాయంటండి.
దీన్ని న్యాయం అంటారన్నా రాజ్యాంగ ప్రకారం? ఇది జరుగుతుందా? మారండి. డబ్బులు పెట్టి గెలుస్తున్నారు, డబ్బుల కోసమే గెలుస్తున్నారు, భూముల కోసం గెలుస్తున్నారు, కబ్జాలు చేయడానికి గెలుస్తున్నారు. అన్ని చేసుకోండి, కానీ సాధారణ వ్యక్తులకు న్యాయం కావాలని చెప్పేసి నేను ఈరోజు గట్టిగా అడుగుతాను. రోడ్డు మీదకి వస్తున్నా, భిక్షాటన చేసుకుంటూ వస్తాము. చిన్న చిన్న మందమరి పోలీసులు, సిఐలు, ఎస్పీలు, డిఎస్పీలు రాకండి, ఐజీలు రండి సార్. ఫస్ట్ జస్టిస్ రావాలి. రెడ్డప్పరెడ్డి గారు, నేను గట్టు స్నేహను 2008 లో పిలవకుండానే మా అమ్మ కోసం వచ్చినారు. మా అమ్మ కూడా బ్రతికలేరు. మీరు రాకుండా ఉంటే ఈ రోజు మా అమ్మ ఉండేది. వేరే డబ్బున్న వాళ్ళు ఎవరు వస్తే మా అమ్మ హార్ట్ పేషెంట్ అని చెప్పేసి నేను వైఎస్ గారికి ఆ రోజు ఆరోగ్యశ్రీ కోసం కూడా నేనే మా బొక్కలగుట్ట దగ్గర యాక్సిడెంట్ జరుగుతాయి, ఇలా చెయ్యండి సార్ అని ఒక అప్లికేషన్ చేస్తే ఆరోగ్యశ్రీ అనేది ఒకటి తయారైంది. నువ్వు పుట్టక ముందు పెట్టినవి కూడా నువ్వు చేసినావు అని చెప్పేసి కామెంట్స్ ఇస్తే నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు జస్టిస్ కోసం కూడా మేము బయటకు వస్తున్నాము. ఏ ప్రాబ్లం కాదు, నేను ప్రజల కోసం కొంచెం పట్టించుకోవడం నాకు అలవాటు. సో ఐ డోంట్ లైక్ దిస్ లీగల్ అథారిటీ. ఇది కరెక్ట్ కాదు. తింపుకోకండి పిచ్చుకుక్కల్లాగా. కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారన్న. ఎందుకు ఏడవాలి? నిజం ఏదో తెలియదా? అబద్ధం కేసని తెలిస్తే వేసేయండి, ఉరేసేయండి. నటు రోడ్డు మీద ఉంటాం కదా, ఇప్పుడు మేమే ఉన్నాం రెడీగా. వేస్తారా? అది రేకు బరువు లేదు అంటున్నారు. బ్లేడ్ చేతిలో పెట్టుకొని ఊదితే పోతుంది, దాంతో చాలా చేస్తారు. నేను దీనితో ఊరుకోను అన్న. ఇక్కడ కూడా మీరేమన్నా ఉంటే ఇవ్వండి అన్న. మీ దగ్గర నుంచే భిక్ష నేను స్టార్ట్ చేస్తున్నా. కోట్లు పెట్టి ఓట్లు అడుక్కుంటున్నా. ఇదివరకు అడుక్కున్న రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తున్నా, ఎవరు గెలవడానికి వచ్చినా మీకు మీరు మీ సీట్ల కోసం కొట్లాడుకోకండి, జనాల కోసం పట్టించుకోండి. లచ్చవ్వ, మన తెలంగాణ భాషలో లచ్చవ్వ కుడుక నిండా బెల్లం అంటే ఏంటంటే, ఒక చోట పని ఉంది, మనకు మధ్యలో కుడుక ఇస్తూ దాంట్లో బెల్లం పెట్టిస్తారట. అంటే చాలా మంది పనికి వెళ్ళారట. అంటే ఏంటంటే, మీకు 5 లక్షలు ఇస్తామండి, భూమి ఇస్తామండి, జాగిస్తామండి, 4,000 పెంచుతామండి అని చెప్పేసి ఇచ్చేసారు. లచ్చవ్వ కుడుక నిండా బెల్లం. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు 3 ఎకరాల భూమి ఎట్టుపోయింది, ఇల్లు ఎట్టుపోయింది, డబ్బులు బెడ్రూమ్, ఇంటికో ఉద్యోగం ఎట్టుపోయింది. ఈ అబద్ధాలు ఎటువంటి రాజ్యాంగంలో ఇలా రాశారా? అబద్ధాలు చెప్పి మీరు గెలవండి అని ఎవరైనా రాశారా? ఈ అబద్ధాల కూటములను బంద్ చేసుకోండి సార్. వీళ్ళంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు, 1 year అవుతుంది మినిమం. వీళ్ళు సెట్ అవుతారు. కేసీఆర్ పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలన బాగాలేదని చెప్పేసి ప్రజలు చేంజ్ చేసి ప్రభుత్వాన్ని 1 year దగ్గరకు వచ్చింది. ఏమైనా చేంజెస్ కనిపించాయి? చేంజెస్ అంటే బస్ ఒక చేంజెస్ తప్ప ఇంకా లేదు. వాళ్ళకి ఇన్కమ్ లేదంటున్నారు కదా, లేవు. అవి కూడా తొందరగా ఇవ్వండి అన్న. చెప్పలేదు కదా, అదే అంటే వాళ్ళు రాహుల్ గాంధీ గారు గెలుస్తారు అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, నేనైతే చేయబోతున్నా అన్న. మీ దగ్గర నుంచి భిక్ష స్టార్ట్ చేస్తా. ఎంత ఉంటే అంత ఫోర్సింగ్ లేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. నన్ను ఎవరు ఆపకండి చెప్తున్నా. మేమన్నా పిచ్చి కుక్కలు లెక్క కింద వండి కొట్టుకొని కూడా మాకు జరిగిన అన్యాయం కోసం చెప్పి ఎవరు పట్టించుకోలేదు. సో నేను ఈ విషయాన్ని ప్రతి చోట నాకు అటెంప్ట్ మర్డర్ జరిగిందని ఊరంతా చెప్తాను. గుళ్ళో చిన్నజీఆర్ స్వామి గారు కూడా ఈ విషయం తెలుసు. సార్ స్వామి గారు మీరు కూడా రెస్పాండ్ కండి. ఏమంటారండి? ఎవరేమన్నారు? మన దగ్గర వాళ్ళని చంపి, ఎదుటలను చంపి మనం పైకి ఎదిగినా పర్లేదు, 100 మందిని తొక్కి పైకి వచ్చినా పర్లేదు, డబ్బు ఉంటే చాలు, వాళ్ళు చెప్పిందే వింటారు. ఈ సిస్టమ్ మారాలి అని నేను గట్టిగా అన్నాను. ఈ సిస్టమ్ మార్చడానికే నాకు ఇంత జరిగిందేమో నేను అనుకుంటున్నాను అన్న. ఎన్నిసార్లు కేసు కూడా పెట్టొద్దు అనుకున్నా, కానీ నాకు బ్రెయిన్ స్ట్రోక్ నంబర్ ఆఫ్ టైమ్స్. కోర్టులోకి వచ్చాక కూడా ఈ దర్యాప్తు పూర్తిగా జరగాలి. నా కోసం పాటు ఎవరెవరైతే పోలీసులు ఉన్నారు, సిఐ రామచంద్ర గారు, ఎస్ఐ రవిప్రసాద్ గారు, అప్పుడు 2018 లో మందమరిలో 2018 లో ఉన్నటువంటి మందమరిలో 2018 సిఐ గారు రామచంద్ర గారు, అప్పుడున్న డిస్ట్రిక్ట్ మంచిర్యాల సిఐ రామచంద్ర గారు, ఎస్ఐ రవిప్రసాద్ గారు, ఎస్ఐ శివకుమార్ గారు, ఎస్ఐ భూమయ్య గారు, అండ్ సిపి సత్యనారాయణ గారు, కానిస్టేబుల్ సంజయ్, వీళ్ళంతా మీరు కంపల్సరీ రావాలండి. రాకపోతే మీరు వచ్చేదాకా నేను ఊరుకోనండి. ఇప్పుడు December 2కు అక్కడ కోర్టులో హియరింగ్ ఉంది, రావాలండి. ఏం పర్లేదు, 1 రోజుల టైం. 1 రోజుల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వస్తా. అప్పుడు నేను వాడేటువంటి టాబ్లెట్స్ ఇక్కడ వేసుకుంటా. మీరు దాక్కోనివ్వను, నేనే బయటకు వస్తున్నా. మొహమాటంతో మేము బయట వేసుకోలేదు. ఊరు మొత్తం మైక్ అనౌన్స్ చేసుకుని తిరిగితే పోలీసులు, మందమరి పోలీసులకు నేను చెప్తున్నా, మీరు మా జోలికి రావద్దు. మీరు బతకడానికి డబ్బులే కావాలి, మేము బతకడానికి డబ్బులే. ఇది నా సొంత సమస్య అయితే నాకు అవసరం లేదు. నాకు ప్రమాదం జరిగింది, పోలీసులు సపోర్ట్ చేసి కేసు కొట్టేసుకున్నారు కాబట్టి నేను ఊరుకోదలుచుకోలేదని మళ్ళీ చెప్తున్నాను. నా జోలికి రావద్దని చెప్తున్నాను. ఇదే